చూడే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చేస్తున్నారు. పెళ్లికొడుకు మాత్రమే వస్తాడు. పెళ్లి కూతురు రాదు. అసలది ఈ పాటికి ప్రాణాలతో కూడా ఉండదు. ఏమాత్రం బంధుప్రీతి లేకుండా, నీ మనవరాలన్న జాలి కూడా లేకుండా నీ మనవరాల్ని బాగానే కట్టడి చేసావు కాంతమ్మా. ఆగండి. అత్తయ్య, మీరు మా కోసం ఎదురు చూస్తున్నారు కదూ. వెళదాం పదండి అత్తయ్య. ఎందుకమ్మా, మేమందరం వచ్చేసాంగా. కాంతం ఎక్కడా? అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? మండపానికి టైంకే వచ్చేసాంగా అమ్మమ్మ. వసుంధరని ఎందుకు తీసుకొచ్చారు? అదేంటి నానమ్మా, వసుంధర గారు మాతో పాటు రాకపోతే ఇంకెలా వస్తారు? అత్తయ్య, మీరు ఇంట్లో జరిగిన పొరపాటును మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నారు. ఇక ఏ ఆటంకం జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. శుభమా అంటూ లోపలికి వెళ్తుంటే ఇలా అడ్డంగా ఆపేశావేంటమ్మా? చూసే వాళ్ళకి ఎంత చీప్గా ఉంటుంది. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు లోపలికి వెళ్దాం పదమ్మా. అక్కని మనం తీసుకురావటం పెద్దమ్మగారికి ఇష్టం లేదేమో అమ్మగారు. అలేఖ్య, ఏంటి నువ్వు కూడా? అమ్మమ్మ, టైం అవుతుంది, ముందు లోపలికి వెళ్దాం పదండి. అప్పు, ఏమైంది అసలు? మమ్మల్ని ఇక్కడే ఎందుకు ఆపేశావు? నాకు అర్థమైంది వంశీబాబు. ఇందాక ఆన్ ద డిజైన్ చేయించిన ఫ్లెక్సీని అమ్మగారు చూడడానికి కూడా ఇష్టపడలేదు. నాకు అప్పుడే బాధ కలిగింది. ఇలా చేయడం అమ్మగారికి ఇష్టం లేదేమో. మూర్తిగారు, మీరు వయసులో పెద్దవారు, ఆచారాలు సంప్రదాయాలు అన్నీ తెలిసినవారు. పెళ్లి కొడుకుని ఏ తీరులో కళ్యాణ మండపానికి తీసుకురావాలో మీకు తెలీదా? పెళ్లి మొదలు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటానన్నారు. ఇదేనా మీరు చూసుకోవడం? క్షమించండి అమ్మా, నాదే పొరపాటు. శంకరం, ఒరే శంకరం, వెంటనే ఆరతిపల్లి పంపించరా.
మా అమ్మని అందరూ అపార్థం చేసుకుంటారు కానీ అంతా సాంప్రదాయబద్ధంగా జరగాలనుకుంటుంది అంతే. మనసులో దిగులేం పెట్టుకోకమ్మా. అపర్ణాదేవి గారు, వంశీ సార్తోనే నా పెళ్లి జరగాలని ముందే నిశ్చయించుకుని ఉంటే వంశీ సార్ ఈ పరిస్థితిలో ఉండేవారు కాదేమో మేడం. నష్టపోతామని తెలిసినా మెట్టి కూడా దిగని పెద్ద మనిషి మనకంటే ముందే ఈ కళ్యాణ మండపానికి వచ్చారంటే అది నన్ను పతనం చేయడానికే మేడం. పదమ్మ వసుందరా, అలెక్య వెళదాం పదండి. అమ్మా, వధువు వాళ్ళని త్వరగా సిద్ధం చేసి త్వరగా తీసుకురండి. అక్క రాక్క వెళ్దాం. అనయ్య పదండి అన్నయ్య. బావని తీసుకురమ్మంటే గెంతుకుంటూ తీసుకొస్తుంది నక్షత్ర. అసలు ఈ పూట ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఓసే నక్షత్ర, ఎంత కొట్టుడు కొట్టావే. ఓసే ఏం పుట్టిందా నీకు? అమ్మా నా ప్రాణం పోయిందిరా నాయన. దిక్కుమాల మురళిగాడు ఇలాంటివి కూడా నేర్పించాడంటే నీకు. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, నా తల. అరే, బయట ఎవరైనా ఉంటే తలుపు తీయండి, సచ్చినోళ్ళారా. నా మతి మండ. ఈ ఇంట్లో పని వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుని కళ్యాణ మండపానికి పోతే ఇంకా ఈ కొంపలో ఎవరుండి ఏడుస్తారు? నా కర్మ కాకపోతే వసే నక్షత్ర, నీ పెళ్లి చేయడం కోసం నేను మీ అమ్మకి సాయం చెయ్యాలనుకుంటే నువ్వు నా తల పగలగొట్టేసావు కదే పిచ్చి మోహందానా. కాంతమ్మా, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారే? నీకేరా ఇన్ని కష్టాలు? అమ్మా అమ్మా, అమ్మయ్యా, ఆ ఫోన్ అయినా మిగిలింది నా మొహానికి. అయ్యో కాంతమ్మా,
ఈవిడ నాకు ఫోన్ చేశారేంటి? కాంతం, అపర్ణాదేవి గారు, అంటే నేను చెప్పింది నీ వల్ల కూడా కాలేదన్నమాట. ఆ వసుంధర మండపానికి వచ్చేసింది. నీ చిన్న మనవరాలి జీవితం బంగారు భవిష్యత్తు అవుతుందని ఊహించుకున్నావు కదా. ఇకపై నీ మనవరాలి జీవితం శాశ్వతంగా పని మనిషి జీవితమే. అపర్ణాదేవి గారు, ఆపే. ఆఫ్టర్ ఆల్ వసుంధరని ఆపలేకపోయావు. నేను మన ప్లాన్ ప్రకారమే ఆపేద్దాం అనుకున్నాను. కానీ కళ్యాణ మండపానికి వెళ్లే దారిలో కారు ఆపకూడదని, శ్మశానం దగ్గర అస్సలు ఆపకూడదని మీ కోడలు సుచిత్రాదేవి గారే రచ్చ చేసేసింది. ఇంకో ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటే నక్షత్ర నా తల మీద బలంగా కొట్టి నన్ను ఈ గదిలో పడేసి చక్కా పోయింది. నక్షత్రనా? అవునండి, మీ ముద్దుల మనవరాలు నక్షత్రనే. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేను మళ్ళీ అవకాశం ఇవ్వను. వంశీ నన్ను మోసం చేసి వసుంధరని పెళ్లి చేసుకున్నా, ఇంకేదైనా జరిగినా బలయ్యేది నీ చిన్న మనవరాలి జీవితమే. గుర్తుపెట్టుకో, నా మాట నేను నిలబెట్టుకుంటాను అపర్ణాదేవి గారు. వసుంధర అక్కడికి వచ్చిందన్న మాటే గాని మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాదు. నీ శక్తి సామర్థ్యాలేంటో నేను చూస్తాను కాంతమ్మ. కానీ ముందు నన్ను ఈ గది నుంచి విడిపించడానికి ఎవరినైనా పంపించండి. నేనక్కడికి రావాలి కదా. ఇంట్లోనే ఏమీ చేయలేకపోయావు, ఇక్కడికొచ్చి ఏం చేస్తావు? మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వను అని చెప్పారు కదా, ఈ సాయమైనా చెయ్యండి. మీరు నన్ను పొగడ్తలతో ముంచెత్తేలా చేస్తాను. సరే, నేను మనిషిని పంపిస్తాను. వసుంధర విషం తాగినా చావదు. దాన్ని పంపించాలంటే దుర్మార్గుణ్ణే అడ్డు పెట్టుకోవాలి. అమ్మో, ఒరే జోకేంద్రా, ఎక్కడ ఏం డ్యామేజ్ కాలేదు రోయ్, ఏం కాలేదు రోయ్, ఏం కాలేదు రోయ్, అన్ని బానే ఉన్నాయి. వసో 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 ఒరే జోగేంద్ర, నీకు తేలు కుట్టిన తర్వాత తేలు మైండ్ రెండు వెళ్ళిపోయినట్టున్నారా? ఇంకా వసుంధర ఇక్కడ ఎందుకు ఉంటుందిరా? అక్కడ కళ్యాణ మండపంలో 2 పీటలు వేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తా ఉంటది. వసు, నీకు సహాయం చేయడానికి నేను కూడా వచ్చేస్తున్నాను. డాక్టరు, నాకు వైద్యం చేసింది నువ్వేనా? చాలా బాగా చేసావయ్యా. చేతుల మీద ఒక పుండు కూడా లేదు. ఇంతకీ నా బంగారం ఎక్కడ? అయినా నా బంగారం నీకెందుకు చెప్తుందిలే. ఇదిగా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. తను అక్కడ ఏర్పాట్లు చేస్తా ఉంటది. నేను వెళ్ళి తాళి కట్టడమే. వెళ్ళొస్తానే. లేదు జోగేంద్ర, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఇంకా 2-3 రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఇదిగో డాక్టర్, అక్కడ నా వసు ఎదురు చూస్తూ ఉంటది. అక్కడ తన కష్టాలు పడకుండా ఉండాలంటే నేను తొందరగా వెళ్ళాలి. ఏమాటిగా మాట కానీ వసు నన్ను ఇక్కడ చేర్పించి చాలా మంచి పని చేసింది. నువ్వు తప్పుకు నేను వెళ్తా. లేదు జోగేంద్ర, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వసుంధరకు ఫోన్ చేసి కనుక్కుంటాను. నువ్వు ఇక్కడే ఉండాలి, లేదంటే ప్రమాదం. చూడు డాక్టర్, నా వల్ల అందరికీ ప్రమాదం. నన్ను వదిలేయి.
నా వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. జోగేంద్ర, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వసుంధర గారు పర్మిషన్ ఇచ్చే వరకు నేను పంపించను. వదలవా? ఏయ్ జోగేంద్ర, డాక్టర్ జోగేంద్ర, నా మాట విను. వదులు. వదలకుంటుంటే జోగేంద్ర, రేయ్, నీకు ఇంకో మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా బాగుండేదిరా. అనవసరంగా స్పృహలోకి వచ్చి ఎలా చేశాను రా. రే, ఏంట్రా అన్నావు? అసలు నా బంగారు నీకేం చెప్పింది? ఇన్ని రోజులు నేను స్పృహలోకి రాకుండా ఏం చేశావు? వసుంధరకి కాకర్ల వంశీకృష్ణతో కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. ఆ పెళ్లి జరిగే వరకు నిన్ను స్పృహలోకి రాకుండా చేయమంది. అంటే నా గుండె గొబ్బమ్మ నన్ను దెబ్బ కొట్టాలని చూసిందా? తన చెల్లెల జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా ఎలా చేసిందా? ఆ వంశీగాడిని పెళ్లి చేసుకుని అంతా సర్దుబాటు చేసుకుందాం అనుకుందా నా బంగారం. జోగేంద్ర, నన్ను వదిలే. నేను ఇప్పుడే వసుంధరకు ఫోన్ చేస్తాను. నిజం, నన్ను నమ్ము. చేయరా? చేస్తాను. అమ్మా, పట్టు వస్త్రాలు కట్టుకొని సిద్ధంగా ఉండమ్మా. కొద్దిసేపట్లో ఆకువక్క కార్యక్రమం మొదలవుతుంది. అక్క, పెద్దవాళ్ళందరూ వచ్చేసారు. నువ్వు త్వరగా రెడీ అవ్వక్క. అక్క, నేను లిఫ్ట్ చేయనా? అలిక్యా, నువ్వు వద్దులే. బయట నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నట్టున్నాయి. నువ్వు వెళ్ళి ఆనంద్ గారికి ఆసరాగా ఉండు. నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. అలాగే అక్క, త్వరగా రెడీ అయ్యి వచ్చేయి. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. డాక్టర్ గారు. డాక్టర్ కాదు వసుంధర, డాక్టర్ బతికించిన జోగేంద్ర. నీకోసం బతికిన నీ జోగేంద్రన. ఏంటి వసు, బాగున్నావా? నువ్వా జోగి? ఏం చేస్తాం వసు, నీ పక్క నుండి సిగ్గుపడాల్సిన వాడిని. అసలు నీకు అక్కడ ఏమైపోతుందోనని నేను ఇక్కడ కంగారు పడిపోతున్నాను తెలుసా? డాక్టర్ గారు ఏమయ్యారు? నేను నీ దగ్గరికి బయలుదేరుతుంటే ఆపలని చూశాడు వసుంధర. అందుకే 2 పీకే. వసు, నీకు తెలుసు కదా, నేను నీ వైపు వస్తున్నప్పుడు నన్ను మధ్యలో ఎవరన్నా ఆపాలని చూస్తే వాళ్ళని చంపేస్తానని. కానీ నువ్వు అనుకున్నట్టుగా నేనెవరిని పెళ్లి చేసుకోను జోగేంద్ర. అంటే ఏంటి వసుంధర, నాకు ఇచ్చిన మాటనే గాల్లో కల్పిస్తావా? కనీసం నీ చెల్లెలు జీవితాన్నైనా గుర్తు చేసుకోలేకపోయా వసుంధరా? జోగేంద్ర, నీ కాళ్ళు పట్టుకుని వేడుకునే శక్తి కూడా నాకు లేదు. దయచేసి నువ్వు మళ్ళీ నా జీవితంలో కానీ నా చెల్లెల జీవితంలోకి కానీ రావద్దు. చూడు వసుంధర, నా అనుచరులు 4 కాపలా పెట్టి ఒక గులాబీ మొక్కను పెంచుతున్నాను వసుంధర. ఆ పువ్వు పూసాక కోసి నీకు ఇద్దాం అనుకున్నాను. నువ్విలా నా ఆశలు తిరగబడేలా చేసావు అనుకో, ఆ పువ్వులు వాడిపోయి మొక్క చచ్చిపోతుంది వసుంధర. అది నాకు ఇష్టం లేదు. అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. స్వర్గంలో నిర్ణయించబడ్డ ఈ పెళ్లి ముహూర్తంలో నేను కూర్చోను. ముహూర్తం దగ్గర పడుతూ వస్తే ఆ స్వర్గంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు కళ్యాణ మండపంలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి ఆర్భాటాల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు గదిలో బాధపడుతూ కూర్చొని ఉంటావు. ముహూర్తం సమయానికి అక్కడికి వచ్చి గొడవ చేస్తాను, రౌడీజం చూపిస్తాను.
దౌర్జన్యంతో అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటాను. గుర్తుపెట్టుకో వసుంధరా. జోగేంద్ర, జోగేంద్ర. నిశ్చలంగా పడున్న నా శవాన్ని చూసినప్పుడైనా నీకు జాలి కలుగుతుందేమో.